హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 ఎక్స్ కంటెస్టెంట్స్ అభయ్ నవీన్ కొద్ది రోజులుగా నిఖిల్కి సపోర్ట్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నిఖిల్కి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా గౌతమ్పై కౌంటర్లు వేశాడు అభయ్. ఎక్కడైనా ఏ గేమ్లో అయినా మొదటి నుంచి ఉన్నోడే విన్నర్ కావాలని, అంతేకాని మధ్యలో దూరినవాడు కాదంటూ ఘాటు కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం. ఇక ప్రధానాంశాలు చూస్తే, గౌతమ్పై అభయ్ నవీన్ కౌంటర్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా గెలుస్తాడంటూ పోస్ట్ వీడియోను ట్రోల్ చేస్తున్న గౌతమ్ ఫ్యాన్స్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అంటే నిఖిల్ లేదా గౌతమ్ అనే ఎక్కువ మంది ఆడియన్స్ చెబుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి టాస్కుల్లో ఇరకదీస్తూ ఓటింగ్లో దుమ్ము లేపేస్తున్నారు నిఖిల్. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా తన మాట ఆటా తీరుతో సడన్గా గౌతమ్ టైటిల్ రేస్లోకి వచ్చాడు. అసలు ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఎవరు గౌతమ్ రేంజ్లో టైటిల్ రేస్లోకి ఏ సీజన్లోనూ రాలేదు. కానీ అనూహ్యంగా గౌతమ్ టైటిల్ రేస్లోకి వచ్చేసరికి నిఖిల్కి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. దీనిపై తాజాగా ఎక్స్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ రియాక్ట్ అయ్యారు. నిఖిలే సీజన్ విన్నర్ కావాలని, మధ్యలో వచ్చిన వాడు ఎలా గెలుస్తాడంటూ కామెంట్లు చేశారు. వాడు గెలిస్తేనే కిక్కు అన్న నాకో డౌట్. నిఖిల్ గాడు నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు వాడి చేతిలో స్టిక్ ఇరగదీసిన తర్వాత నేను ఫైట్ చేస్తే అది ధర్మం కాదు, ఇద్దరి చేతిలో స్టిక్ లేకపోతే గేమ్ ఆడొద్దు అని మాట్లాడారు కదా. మరి నా క్వశ్చన్ ఏంటంటే, అదే ధర్మం కానప్పుడు మధ్యలోకి వెళ్ళి వచ్చినోడు ఎలా గెలుస్తున్నాడని, ఒక గేమ్లో ఏమీ తెలవకుండా ఫస్ట్ వెళ్ళి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఏమీ తెలుసుకోకుండా, వాడి మీద పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలుసుకోకుండా వాడికి నచ్చినట్లు గేమ్ ఆడుతున్నోడు గెలిస్తే కరెక్టా, లేదా వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ మొత్తం తెలుసుకొని లోపలికి వెళ్ళి తెలివిగా ఆడుకుంటా మధ్యలోకి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు గెలిస్తే కరెక్టా? ఏదైనా సరే ఫస్ట్ నుంచి ఆడుతున్నవాడు గెలిస్తేనే ఓ కిక్ ఉంటుంది అన్న, అది నా పర్సనల్ ఫీలింగ్ అంటూ అభయ్ వీడియో సోషల్ మీడియాలో వదిలాడు. ఇక ఈ వీడియో కింద కొంతమంది నెటిజన్లు కరెక్ట్గా చెప్పావు అంటూ కామెంట్లు పెడుతుంటే, మరికొంతమంది నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు. వైల్డ్ కార్డులో వచ్చిన వాడు గెలవకూడదని ఎలా చెప్తావు? ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. వైల్డ్ కార్డులో రావటం గౌతమ్ తప్ప? అలా అయితే అసలు వైల్డ్ కార్డ్ కాన్సెప్టే తీసేయమని బిగ్ బాస్కి చెప్పండి అంటూ అభయ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నిఖిల్కి చాలామంది ఎక్స్ కంటెస్టెంట్లు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు గౌతమ్కి సీజన్ 7 కంటెస్టెంట్లు కొంతమంది తమ మద్దతు తెలుపుతున్నారు. ఇలా ఈ సీజన్లో కప్పు మిస్ అయినా ఈసారి మాత్రం గౌతమ్ గెలవటం కన్ఫర్మ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకా 3 వారాలే ఉండడంతో ఎవరు గెలుస్తారా అనే దానిపై ఆడియన్స్ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.